చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 40 years ఇండస్ట్రీ గనక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు క్యాసినోలు జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ పేకాట ఆడడం అనేది చాలా దారుణం. అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నియరెస్ట్ గా ఉన్న నూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం. ఆగిరిపల్లిలో మొన్న మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలు అనుకుంటున్నారు? పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు, తెలంగాణ నుండి. ఒక్కొక్క ఈ భవనం చూడండి, ఈ ఒక భవనంలో ఆడాలంటే 1,00,000 రూపాయలు ముందు కట్టాలి. అలాంటి అంటే ఎంత ఇంకొక భవనం ఈ భవనంలో 1,00,000 రూపాయలు కడితే ఆడిస్తారు. ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే 25,000 పెట్టాలి. సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే 10,000 పెట్టాలి. అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ పేకాట లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు 300 పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది. ఈ జోదగాళ్ళందరూ ఈ కార్లు చూడండి, అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టుపోతుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసినోని కాట్రగడ్డ అశోక్ లోకేష్ గారి అనుచరుడు.